మీరు మమ్మల్ని క్షమించాలి రాణి గాయత్రీదేవి. విషయం ఏమిటంటే రాజమాత ఎప్పుడూ ఇటువంటి వ్రతం చేసుకోలేదు. ఈ 7 రాకుమారి కూడా ఈ పండుగని తమ పుట్టింట్లో చేసుకుంటున్నారు. ఉపవాసాన్ని ముగించటం కూడా మర్చిపోయాం. మాకు యశోద చెప్తేనే తెలిసింది అత్తగారే కోడలికి ప్రసాదం వడ్డించాలని. మీరెందుకలా మాట్లాడుతున్నారు రాజమాత? తప్పంతా నాదే. నేనే మీకు చెప్పుండవలసింది. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. నేను సేవకులకి పొద్దున్నే చెప్పేశాను నా కోసం ఏదైనా వంట చేయమని. రండి, ఈ పాటికి వాళ్ళన్నీ సిద్ధం చేసేసుంటారు. పదండి. గుడ్. అన్నట్టు పూరీలేవి? పాయసం? రాజమాత, రాణాగారు అన్నీ సిద్ధం చేయించారు. మీరిద్దరూ ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు అలా ఆశ్చర్యపోతారేమిటి? రాణాగారు, మీరు ఇవన్నీ... రాణిగారు, మీరు మీ అత్తగారికి వ్రతం గురించి చెప్పడం మర్చిపోయి ఉండొచ్చు. కానీ మేం మా అత్తగారి దగ్గర వ్రతం గురించి అన్నీ తెలుసుకున్నాం. ఈ ఇంట్లో మీరు మొదటిసారిగా వ్రతం చేస్తున్నారు. ఇందులో ఎటువంటి లోపము జరగకూడదని మా కోరిక. రండి. చూసారా మీరు ఎంత ప్రేమగా రాణాగారు తమ రాణిగారికి తినిపిస్తున్నారో? మహారాజా, వ్రతం తర్వాత మీరు కూడా ఇలా ప్రేమగా నాకు తినిపిస్తారా? నేను తింటానులేండి. చిత్తన్ రాణిగారు. ఇక్కడేమో వీళ్ళిద్దరూ ఏకమై వంశ వారసుని బలం చూస్తుంటే నువ్వేమో వ్రతం గురించి మాట్లాడతావా? మహారాజా, మరి మహారాజా, ఇది రాజమహలా లేక మాయల పకీరు గారడి పుట్ట? నేను మా పుట్టింటికల్లా వెళ్ళొచ్చానో లేదో నా గదిలో సగం సామాన్లు మాయమైపోయాయి. ఏమండి, నేను ఇప్పుడే మీతో కొంచెం మాట్లాడాలి. మీరిద్దరూ ఇక వెళ్ళొచ్చు. రండి. పదండి. నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. నా అనుమతి లేకుండా నా వస్తువుల్ని ఎవరైనా ఎందుకు ముట్టుకోవాలి? మా ఇంట్లో మా అన్నయ్య పిల్లలు కూడా నా వస్తువులేం ముట్టుకోరు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు మేనత్తని అడగకుండా వస్తువులేవి తాకద్దని, బెత్తంతో ఒళ్ళు వాయించేస్తుందని. అయినా ఇది మీ రాజమహల్ కదా, ఇక్కడ అన్ని పద్ధతి ప్రకారం నడవాలిగా. మీ రాజు కదా. ఇక మీ రాణిగారి వస్తువులు ఎవరైనా ఎలా మాయం చేస్తారు అసలు? ఈ పని చేసిందెవరో నాకు తెలిస్తే వాళ్ళని వదిలిపెట్టేదే లేదు. మా చిన్నదని అంటుంటుందే, తల్లి తోడు ఆ మనిషిని ఇలా... రాణాగారు, ఏంటి మీరు చేస్తున్న పని? రాణిగారు, మీ కోపానికి కారకులం మేమే. ఏంటి? మీరే శిక్ష విధించినా దాన్ని ఆనందంగా స్వీకరిస్తాం. చేసిన వాగ్దానాన్ని పూర్తి చేసినప్పుడే కదా దానికి విలువ ఉంటుంది. మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామని మీకు వాగ్దానం చేశాం. ఇది మా మొదటి ప్రయత్నం. ఈ రోజు నుండి మాది అంటూ ఏదీ ఉండదు. మా సుఖం, మా దుఃఖం, మా బాధ అన్నింటిలో మీకు సగభాగం ఉంటుంది. రండి, అన్నీ పంచుకుందాం. అలాగే ఈ పడక గదిని కూడా సగం మీది, సగం మాది. రాణిగారు, మా మోకాళ్ళు నొప్పెడుతున్నాయి. కానీ ఇప్పుడే మీరు నాతో చెప్పారుగా, మీరే శిక్ష విధించినా స్వీకరిస్తారని. శిక్ష?
మీ ఉద్దేశం సరైందే కావచ్చు, కానీ నన్ను ఇబ్బంది పెట్టారు మీరు. దానికి శిక్ష అనుభవించాల్సిందే. రాణి గారు, కానీ మేము మన గదిని నాకు నచ్చినట్టు నేను సర్దే వరకు మీకు ఈ గదిలో ప్రవేశం లేదు. వెళ్ళండి, బయటికెళ్ళండి. మాకు చాలా పనులున్నాయి. చిత్తం రాణి గారు. స్వర్ణలేఖ, చూడండి, మేము మీకోసం ఏం తెచ్చాము. అన్నం. అన్నం తింటారా? అన్నం తినండి. నాకన్నం వద్దు. ఓ, మేం మర్చిపోయాం. ఈరోజు మీరు అన్నం తినరు కదా. ఈరోజు మీరు మా దీర్ఘాయుష్ కోసం వ్రతం ఉన్నారు, ఉపవాస వ్రతం. కానీ మేము ఎంతో మూర్ఖులం. వ్రతం కాకుండానే అన్నం తినండి అంటున్నాం. రాకుమారి, మీరు ఎంత గొప్పవారు. మేము ఎన్ని హింసలు పెట్టినా, ఈ చీకటి గదిలో బంధించినా కూడా మా కోసం వ్రతం చేస్తున్నారు. సరే, అయితే ముందు మీ దీక్ష పూర్తి చేద్దాం. మంచినీళ్ళు తీసుకొస్తానా? స్వర్ణలేఖ, దాన్ని తీసి పైన పెట్టేయండి. మేమిప్పుడైనా లోపలికి రావచ్చా? రండి. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది మనిద్దరి గది? మీరు దీన్ని రూపురేఖలే మార్చేశారే. ఈ మన ఇద్దరి గదిలో మా సామాన్లే కనిపించడం లేదు. మేం మా సామాన్లు ఎలా వెతుక్కోవాలి? అదే అంత పని కాదు. మీరు నాతో అన్నీ సగం సగం పంచుకున్నారు కదా. అయితే ఇలా అనుకోండి, కోరిక మీదైతే దాన్ని పూర్తి చేసే బాధ్యత నాది. ఈ ఒక్క గదే కాదు, జీవితంలో మీకేది కావాలన్నా సరే మీరు నన్ను పిలవండి చాలు. నేనిప్పుడే వస్తాను. నిజానికి మీరు మీరు అక్కడ కూర్చోకూడదు. ఈ మంచం ఎడం వైపు భాగం నా సొంతం. మీరు అటు వెళ్ళొచ్చు. ఎడం వైపు భాగం మీ సొంతమా? అదేంటంటే చిన్నప్పటి నుంచి నాకు అలవాటుంది కిటికీ వైపు పడుకోవడం. కిటికీలో నుంచి నాకు చంద్రుడు కనిపించేంత వరకు నాకు నిద్ర రాదు. అలాగా? ఇప్పుడే ఇంతకు ముందే మీరు మాకు చెప్పింది ఏంటంటే జీవితంలో మాకు ఏది కావాలన్నా మీరు మాకు ఇచ్చేస్తారని. గుడ్. అయితే మాకు ఈ మంచం ఎడమవైపు భాగమే కావాలి.
అదెలా కుదురుతుంది? మీరు లేవండి ఇక్కడి నుంచి. మీరు అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు కదా. అలాగే మేం మీ దగ్గర మళ్ళీ ఓడిపోయాం. ఈ మంచానికి ఎడమ భాగం మీకే సొంతం. అటు మీరు కిటికీలో నుంచి ఆ చందమామను చూస్తుంటే, ఇటు మేము ఈ జాబిలమ్మను చూస్తూ ఉంటాం. క్షమించాలి రాణా గారు. మీరు ఈ జాబిలమ్మని చూసే ముందు నేను నా ఉపవాస దీక్ష పూర్తి చేసుకోవాలి. మమ్మల్ని రాజావారు కానీ చిన్నరాణి వారు కానీ చూసారంటే ఇక్కడి నుంచి మేము ఎప్పటికీ బయటపడలేము. ఇక్కడ ఇంకెవరూ కనపడరే. గాయత్రి కనపడంటే కాదు, ఇప్పుడు ఆమెను వెతికే సమయం కూడా లేదు. భగవంతుడా, నన్ను కాపాడయ్యా. గోరింటాకు పెట్టేవారికి గాజులబ్బాయికి చెప్పండి వారి వారి వస్తువుల్ని సిద్ధం చేసుకోమని. రాజమాత కోరేదొక్కటే, రాణి గాయత్రీదేవి గారి మొదటి ఉపవాస దీక్షలో ఎటువంటి వెలితి ఉండకూడదు. రాకుమారి కంఠంలో ఉందే. కానీ రాజమాత రాజకుమారి గారు వారి పుట్టింటికి వెళ్ళారు. బహుశా అది మా ఊహ కావచ్చు. తప్పించుకుందాం అనుకున్నారా? పడుకోండి, ఇందులో పారిపోదాం అనుకున్నారా? మీకు పుణ్యం ఉంటుంది, వదలండి. ఇక మీరు చూస్తూ ఉండండి, మేము మిమ్మల్ని ఇంకెంత హింసిస్తామో అనుభవించేందుకు సిద్ధంగా ఉండండి. పడునండి. వదలండి. ఏమిటి ఇలాంటి చవకబారు గాజులు చూపిస్తున్నారు మాకు? ఏవైనా మంచివి, అదిగో ఆ ఖరీదైన గాజులు చూపించండి. రాణిగారు, మీరసలు ఏమీ చూడనే లేదు. ఇవి చూడండి, ప్రత్యేకంగా రష్యా నుంచి ముత్యాలు తెప్పించి ఈ గాజుల్లో పొదిగారు. అన్నయ్య, నాకు ఎర్ర రంగు మట్టి గాజులు కావాలంతే. రాణిగారు, మీరు మట్టి గాజులు వేసుకుంటారా? ఉపవాస వ్రతం చేసుకున్నప్పుడు అవే వేసుకుంటాంగా. అవి మాంగళ్యానికి చిహ్నాలు. అవివ్వండి. రాణి గాయత్రి బహుశా మర్చిపోయినట్టున్నారు. ఇప్పుడు వారు ఓ వ్యాపారి కుమార్తె కాదు, ఈ ఆమీర్ కోట్కి రాణిగారన్న విషయం. ఇంత చవకైన గాజులు వేసుకుంటే రాణిగారికి నామోషిగా ఉండదా? చిన్నరాణి గారు, సుమంగళికి
వజ్రాలు గాని వైడూర్యాలు గాని అవసరం లేదు. మరి సుమంగళికి భర్త సంతోషమే ఒక దివ్యాభరణం. ధరించే ఆభరణాలు లక్షలు ఖరీదు చేసినా చేయకపోయినా దానికేమీ విలువుండదు. రాణాగారు, ఈరోజు ఉదయం మీరు రాణి గాయత్రీదేవి గారి తొలి ఉపవాస వ్రతాన్ని ప్రోత్సహించారు. అది చూసి మేమెంతో ఆనందించాం. కానీ ఒకవేళ భర్త తమ భార్యకి బహుమతి ఇవ్వకపోతే ఈ వేడుక అసంపూర్ణంగా ఉండిపోతుంది. సరే, చంద్రోదయంలోగా ఏమివ్వాలో మీరు ఆలోచించుకోవచ్చు. ఈ ఉపవాస దీక్షలో ఇంకో సంప్రదాయం కూడా ఉంటుంది. బహుమతిచ్చే సంప్రదాయం. మీకైతే మా ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసు. ఇప్పుడు మీకు ఎలాంటి బహుమతినివ్వాలో అది కూడా మీరే చెప్పండి. భేష్ రాణాగారు, భేష్. మాటల గారడి చేయడంలో మీకు మీరే సాటి. కానీ అంత సులభంగా నేను మీకేం చెప్పదలుచుకోలేదు. నేను మీకోసం ఈ ఉపవాస దీక్ష చేయగలిగినప్పుడు మీరు మాత్రం నాకే బహుమతి కావాలో కనుక్కోలేరా? రాణి గారు, చంద్రోదయం కావడానికి ఇంకెంతోసేపు లేదు. ఐ లవ్ మీ. ఇక మేమైతే సరే, మేము అన్ని చీరలు బయటికి తీస్తాం. ఇంకా ఉండిపోయాయి. మిగతా వాటికి సేవకులున్నారు. ఇందాక మీరేమంటున్నారు? రాణి గారు, మీరు మమ్మల్ని ఏదైనా కోరుకోండి అని అడుగుతున్నాం. మీరేది అడిగినా సరే చంద్రోదయానికి ముందు అది తెచ్చి మీ పాదాల దగ్గర పెట్టేస్తాం. అడిగితే లభించేది బహుమతి ఎలా అవుతుంది? మీరే కొంచెం ఆలోచించొచ్చు కదా. మీ భార్య ఈరోజు ఏం కోరుకుంటుందో. మేం మీకేదైనా బహుమతి ఇవ్వాలని మీరు అంటున్నారు. అది మీకు నచ్చాలి అంటున్నారు. కానీ ఆ బహుమతి ఏమిటో మీరు మాకు చెప్పను అంటున్నారు. మీరు అనేది ఏంటంటే మేము మీ మనసులో ఉన్న మాటని చెప్పకుండానే అర్థం చేసుకోవాలంటున్నారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది? అదెందుకు సాధ్యం కాదు? నేను మీ మనసులో మాట అర్థం చేసుకున్నప్పుడు మీరు నా మనసులో మాట ఎందుకు అర్థం చేసుకోలేరు? మీరు జగముండి బద్ధకస్తులు మీరు. చూడండి, ఎక్కువ సమయం మిగల్లేదు. తొందరగా ఆలోచించండి. రాజావారు, చంద్రుడు ఇంకా కనిపించడం లేదేంటి? మా కడుపులో ఎలకలు ఆటకి ముగింపు రాసేస్తున్నాయి. రాణాగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను వారిని మరీ ఎక్కువగా ఆట పట్టించేశానా? కానీ ఆయన అలా చేయరు కదా. ఇక్కడ నేను ఆకలిగా ఉంటే వారెక్కడికో ఎందుకు వెళ్తారు? అంతగా ఆకలిగా ఉంటే మా చేత్తో ఏదైనా తినొచ్చు కదా. ఎవ్వరూ మిమ్మల్ని పట్టుకోలేరు. గుట్టు చప్పుడు కాకుండా తినేయండి. రాణాగారు, మీరు నా వ్రతాన్ని వేళకోళం చేస్తున్నారా? ఈ వ్రతం నేను మీ దీర్ఘాయుష్ కోసం చేస్తున్నాను. దీన్ని నేను పూర్తి చేయకపోతే నాకు పాపం చుట్టుకుంటుంది. అయ్యో భగవంతుడా, దాచుకోండి మీ లడ్డు.
వెంట నేనే అడుగడుగడుగున నీ జంట నేనే అణువణువణువున నువ్వంటే నేనే